ఏపీలో ఇప్పటి సందు ఉంటది అసలు రాజకీయం. ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. ఎవలకు ఏ శాఖలో కూడా తెలిసిపోయింది. పనులు మొదలు పెట్టుడే మిగిలిందిగా అనే లోపట్నే లోకేష్ అన్న షురూ చెయ్యనే చేసిండు. తెలంగాణలో సీఎం రేవంత్ అన్న కదా ఏం ఆలోచన చేసిండో గదే ఆలోచన ఏపీలో చేసిండు ఇప్పుడు మంత్రి లోకేష్ అన్న. మరి గా ఆలోచన ఏందో మరిగా కథ ఏందో పూరా గరుచుకోవాలి కదా నడుగురి మరి. లైను పెద్ద లైన్ కట్టిండ్రు మంగళగిరి పబ్లిక్ మంత్రి లోకేష్ అన్నను కలవనీకి. మా ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని అంటే మా ఛాన్స్ ఎప్పుడు వస్తుందో అని మస్తుగా ఎదురు చూసిండ్రు లైన్లలో నిలబడ్డోళ్ళు. వచ్చినోళ్ళు వచ్చినట్టుగా షేక్ హ్యాండ్ ఇచ్చుడు, చేతులకు ఆయుధం పెట్టుడు. ఓ ఇట్లా మస్తుగా అయింది అలా ఉండవల్లిలున్న మంత్రి లోకేష్ అన్న ఇంటికాడ. పడుసు పిల్లగాళ్ళ కాంచి నడి వయస్సు ముసలోళ్ళ దాకా అందరూ లోకేష్ అన్న తానికచ్చి కలిసిండ్రు అల్లా. భారీ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి పబ్లిక్ కోసం ఇయ్యాలటి సంధి ప్రజా దర్బార్ షురూ చేసిండు మంత్రి లోకేష్ అన్న. నియోజకవర్గంలో ఉన్నన్ని రోజులు పొద్దుగాల 8 గంటలకెంచే జనాలను కలుతాడట. ఎసొంటి సమస్యలున్నా కూడా అన్నిటినీ పరిష్కరిస్తాడట. పక్కపొంటే అధికారులను పెట్టుకొని ఎంబటే గాళ్ళ సమస్యలన్నిటినీ బుక్కులో రాసుకుంటున్నాడు. ఎంత జల్దినైతే అంత జల్దిన సమస్యలు లేకుండా చెయ్యాలి అని ఆర్డర్లెత్తున్నాడు అధికారులకు. గప్పట్ల 2019లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా గెలిచినోళ్లే చూసుకుంటారు తీయని ఊకోలేదట లోకేష్ అన్న. శాతనైనంత వరకు జనాలకు పనులు చేసి పెట్టిండట. గందుకే గీతాప భారీ మెజార్టీతోటి గెలిపించుకున్నారు లోకేష్ అన్నను. ఇంకిప్పుడు అందరికంటే ముందే ప్రజా దర్బార్ ఆలోచన చేసిండు. కానీ తెలంగాణలో కూడా రేవంత్ అన్న ప్రజా దర్బార్ అని పెట్టిండు. రోజొక మంత్రి ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు అన్నాడు. కానీ గవన్నీ అత్తగారిల్లు కొత్త మురిపం అన్నట్టే అయినాయి. మంత్రులు కాదు కదా, జనాలు కూడా చక్కగా ఉంటలేరాట. ఇక మరి లోకేష్ అన్న పెట్టిన ప్రజా దర్బార్ కూడా గట్లనే కొత్త మురిపెంలా 4 గొద్దులు హడావిడి చేసి అటెన్కల సల్లబడతదా లేకపోతే గిట్లనే కొనసాగిస్తారా చూడాలే.